హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఈరోజు ఏంటి, నేను కాకుండా మా హస్బెండ్ కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఈ వీడియోలో? యాక్చువల్లీ జూలై 19th నా బర్త్డే అనమాట. సో నాకు తెలియకుండా మా హస్బెండ్ కిచెన్లోకి వెళ్ళి కేక్ తీసుకొని ఆయనకు వీడియో రికార్డ్ చేస్తున్నారు. అది నాకు పెద్ద సర్ప్రైజ్ అనిపించింది వీడియో చూసిన తర్వాత. కేక్ కూడా నాకు చాలా సర్ప్రైజ్గా తెచ్చారండి. ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను అసలు కిచెన్లోకి వెళ్ళలేదు. సో నేను కేక్ చూసుకోలేదనమాట. అందుకని అంత సర్ప్రైజ్ అయినట్టు ఫీల్ అయ్యాను. ఒకే ఇంట్లో ఉంటున్నా సరే నీకు తెలియకుండా ఉంటుందా అని చాలామంది అనుకుంటారు. నిజంగానే నాకు తెలియలేదు. నేను పాపతో ఈ రూమ్లోనే ఉండిపోయాను ఏసీ ఆన్ చేసుకొని. సో ఆయన వచ్చినప్పుడు కూడా నేను డోర్ ఓపెన్ చేసి పెట్టేశాను కాబట్టి ముందే ఆయన తీసుకురావడం కూడా చూడలేదు. అండ్ నేను అందులో ఎందుకంత సర్ప్రైజ్, కేకే కదా ఎప్పుడు కదా అని అనుకోవచ్చు. ఆయన ఇంట్రో చెప్పడం, ఆయన నా ఛానల్కి ఇంట్రో చెప్పడం అనేది ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ అనేది మరుసటి రోజు అంటే 19th కట్ చేస్తాడని అనుకున్నాను. బట్ ఆ రోజు నైట్ తీసుకురావడం వల్ల కొంచెం ఆశ్చర్యం అనిపించింది. బట్ ఆ రోజు నైట్ ఎందుకు తీసుకొచ్చారో కేక్ కట్ చేసిన తర్వాత తెలిసిందనమాట. 2-3 years నుంచి నేను రింగ్ అనేది అడుగుతున్నాను, నువ్వే రింగ్ కొనిపెట్టు అని చెప్పేసి. సో ఆయన నాకు తెలియకుండా అంటే సర్ప్రైజ్గా రింగ్ తీసుకొచ్చారనమాట. అది కూడా కేక్లో పెట్టి తీసుకొచ్చారు. అప్పుడు అర్థమైంది అప్పుడే ఎందుకు కేక్ కట్ చేయించారని చెప్పేసి. సో చాలామంది అనుకుంటారు నీకు తెలీదా ఒక ఇంట్లో ఉంటున్నావు కదా. నిజంగా నాకు తెలియలేదండి. పాపతో నేను కొంచెం బిజీగా ఉన్నాను. పాపకి కొంచెం హెల్త్ బాగోక నన్ను వదలట్లేదు అనమాట. సో మంచం మీద ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి నా బర్త్డే సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినము. సో సాటర్డే ఓన్లీ కేక్ కట్ చేయించి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. ఇంట్లోనే ఉన్నాం, ఫుల్ డే ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేను సండే బయటకు వెళ్ళాం. యాక్చువల్లీ సండే లంచ్కి ప్లాన్ చేసుకున్నాము, యాబ్సల్యూట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ సండే అవడం వల్ల అక్కడ మాకు సీట్లు అనేది దొరకలేదండి, బుక్ అవ్వలేదు అస్సలు. అందుకని అక్కడ వరకు వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసి దక్షిణ దేశపు రుచులని కొత్తగా విజయవాడలో పెట్టారు, బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, అందుకని అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసాము. నాకు ఎవ్రీ ఇయర్ నాకున్న దాంట్లో ఒక 5 మెంబర్స్కో 6 మెంబర్స్కో మినిమం 5 to 10 మెంబర్స్ మధ్యలో ఏదో ఒకటి కూడా నా అలవాటు. నా బర్త్డే రోజు, అది ఇప్పుడు కాదు, నా 10th నుంచి మా మమ్మీ నాకు చెప్తూనే ఉండేవాళ్ళు ఇలా చేయాలని. సో నేను ఉన్న దాంట్లో చేసేదాన్ని. నేను పెద్దగా చేశానని చెప్పట్లేదండి. నా దగ్గర 1000 ఉంటే 800 నాకు అన్న ఖర్చు పెట్టుకొని 200 అటెండ్ ఇస్తానన్నమాట. అలా చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ అలా లంచ్కి వెళ్ళామండి. లంచ్ తర్వాత డీమార్ట్కి వెళ్ళాము, అట్నుంచి అటే షాపింగ్ అని చెప్పేసి కొంచెం ఇంట్లో కావాల్సినవి తీసుకోవాలని. అండ్ నైట్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళని, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళని అందరినీ తీసుకొని బార్కాస్కి వెళ్ళామన్నమాట. దక్షిణ దేశపు రుచుల్లో ఫుడ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ కూడా అంతమంది ఉన్నాం కదా అని చెప్పేసి బిగ్ డాడీ బాగుంటుంది అని చెప్పేసి అక్కడ సజెషన్ చేశారు. సో అది ఆర్డర్ చేసుకున్నామండి. ఈ హడావుడిలో నేను ఎక్కువ వీడియోస్ అనేది తీయలేకపోయాను, అంత ఐడియా రాలేదు నాకు. బట్ ఫొటోస్ అయితే బాగా దిగాము. సో ఫొటోస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.